ఈ వాక్యము వెలుగైయున్నది యేసయ్యా 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 ఆ వాక్యము శరీరధారి కృపా సత్యం సంపూర్ణుడుగా మన మధ్య నివసించి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ దినం దేవుడు మనకు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన గ్రంథముల నుండి మనం దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నాం. మరి 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రమించము, అది నా పరిశుద్ధమైన దినమని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి మనం దేవుని యొక్క సన్నిధానంలో గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తోడుగా ఉండి కాల్చి కాపాడి నడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని మరి శాంతులుగా ఎంతగా ఆనందిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధానంలో వాక్యములు కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఆయన వాక్యము మనకు ఏం కలిగజేస్తుందంటే బలాన్ని, జ్ఞానాన్ని, మనకు కావలసిన ఆశీర్వాదములను ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే నా నామం పేరిట 2 లేక 3 ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. మరి చిన్న మంద భయపడవద్దు, నేను మీతోనే ఉన్నానని చెప్పిన దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ దినము ఒక ప్రత్యేకమైన ఆదివారం. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన శిలువకు అప్పగించక ముందు ఒక గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము వీధుల్లో ఆయన్ను స్తుతిస్తూ స్తుతి కేకలు వేస్తూ చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కలిసి ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తూ వచ్చారు. ఎందుకు ఆయన ఘనపరుస్తూ వచ్చారంటే ఆయన నీ రాజు, ఆయన మన రాజై ఉన్నాడు, రాజులకు రాజై ఉన్నాడు, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆయనను ఘనపరుస్తూ వచ్చారు, స్తుతిస్తూ వచ్చారు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఘనపరుస్తూ వచ్చారు. ఆయన నీతిమంతుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. ఎందుకు ఆరాధిస్తూ వచ్చారంటే ఆయన నీకు నాకు మనందరికీ ఒక విలువైన జీవితాన్ని అనుగ్రహించారు కాబట్టి ఆయనను ఘనపరుస్తూ వచ్చారు. ఎందుకు ఆయన గాడిదను ఎక్కి మరి యెరూషలేము వీధుల్లో ఆయన ఊరేగించబడ్డాడు అని అంటే, చూడండి, గాడిదకు ఒక స్వభావం ఉంటుంది. గాడిదకు స్వభావం ఏమై ఉంటుంది చెప్పండి?
తగ్గించుకునే స్వభావం, విధేయత, వినయం, లోబడే మనసు, ఇవన్నీ కూడా గాడిదకు ఒక మంచి సుగుణాలు, మంచి లక్షణాలు. ఆ గాడిద ఎవరై ఉన్నారు అని అంటే నీవు నేను మనమై ఉండాలి. ఆయన మోసే గాడిదలమై మనము ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మనం చూస్తే గాడిదే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. బిలాము ప్రవక్త దేవుని మాటకు లోబడకపోగా, దేవుని మాటకు విధేయత చూపించకపోగా 2 సార్లు గాడిదను కొడుతూ ముందుకు నడిపించడానికి కొడుతున్నప్పటికీ కూడా ఆ గాడిద కదలలేదు. ఎందుకు అని అంటే దేవుడు ఆ గాడిదకు కనపడుతూ ఉన్నాడు. దేవుని వెలుగు ఆ గాడిదకు కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉంది, దేవుని మాటను వింటూ ఉంది, దేవునికి లోబడుతూ ఉంది. అందుకనే ఆ గాడిద కొట్టినప్పటికీ కూడా ముందుకు కదలకుండా నిలబడిపోయింది. కానీ బిలాము మాత్రం ఏం చేస్తున్నాడు? కొడతా ఉన్నాడు, కొడుతున్నాడు. కానీ ఆ గాడిద మాత్రం బిలాముకు లోబడము లేదు. ఎందుకని అని అంటే దేవుడు సృష్టించాడు ఎవరిని? మనుషులనైనా, పక్షులనైనా, జంతువులనైనా, పురుగులనైనా, ప్రకృతినైనా, సముద్రములైనా, కొండలనైనా, మరి సమస్తమును, భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను ఆయన కలగజేసి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. వాటన్నిటికీ ఆయన అధిపతి ఉన్నాడు, వాటన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. అందుకని ఈ లోకంలో ప్రకృతి ఆయనకు లోబడుతుంది, ప్రకృతి ఆయనకు లోబడుతుంది, సముద్రం ఆయనకు లోబడుతుంది, సముద్రంలో ఉన్న జీవరాశులు, జీవజలాలు ఆయనకు లోబడుతున్నాయి, కొండలు లోబడుతున్నాయి. చూడండి, భూమి మీద ఉన్న సమస్తము కూడా గాలి లోబడుతుంది, సూర్యుడు లోబడుతూ ఉన్నాడు, చంద్రుడు లోబడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన సృష్టించినాడు. కాబట్టి అయితే బాధకరమైన విషయం, తన చేతులతో, తన చిత్తవృత్తి చెప్పు తన చేతులతో ఇష్టముగా తయారు చేసుకున్న మనిషి మాత్రమే మాట విననొల్లని జనముగా, విధేయత లేని జనముగా, విశ్వాసం లేని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే గాడిద లోబడుతూ ఉంది. ఎప్పుడైనా మనం ఈ విధంగా ఆలోచించామా? ప్రభా, ఈ గాడిదకు కట్టిన కట్లను విప్పడానికి లోకానికి వచ్చాం. పాపపు కట్లు, బలము లేని శాపముతో కూడిన కట్లు, వేదనతో కూడిన కట్లు, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఈ పాపపు కట్లను తెంపడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. అలాంటి గాడిద పిల్లని ఎక్కి, గాడిదని ఎక్కి
సియోను కుమారి, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు? నీ హృదయం అనే ఇంటిలోనికి వస్తున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికైనా రా ప్రభువా, ఎక్కడికైనా రా, నా ఒంట్లోకి మాత్రం రావద్దు, రాట నా మనసులోకి రావద్దు. నా హృదయంలోకి వస్తే నా హృదయం మారిపోతుంది. నా ఒంట్లోకి వస్తే నా ఒళ్ళంతా మారిపోతుంది. నా మనసులోకి వస్తే నా తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. కానీ అన్నీ మార్చుకుంటాం, కానీ వస్త్రాలు మార్చుకుంటాం, మనం తినే ఆహారం మార్చుకుంటాం, మనం కట్టుకునే మనం నివసించే నివాసం మార్చుకుంటాం, చిన్నగా ఉంటే పెద్దదిగా చేసుకుంటాం, మనం కట్టుకునే వస్త్రాలు మార్చుకుంటాం, నగలు మార్చుకుంటాం, ఈ లోకంలో అన్నీ మార్చుకుంటాం. పాత సామానికి కొత్త సామాను కూడా మార్చుకుంటాం. చివరికి మన తలకున్న ఎంట్రుకలు కూడా పోతే వాటికి కూడా వస్తువులు తీసుకుంటాం. ఇప్పుడు ఒక వింతగా వచ్చింది. విశేషం ఏంటంటే పాత చీరలు ఇస్తే కూడా కొత్త సామాన్లు ఇస్తారంటే. ఇప్పుడు చూడండి ఎట్లుంది కదా, పాత ఫోన్లు ఇస్తే కూడా కొత్త ఫోన్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని సంగమా, అన్నీ ఉన్నాయి. మరి నీ పాపపు హృదయాన్ని యేసయ్యకి ఇస్తే కొత్త హృదయం ఇస్తాడు కదా. ఆయన రక్తము చేత కడిగి నిన్ను శుద్ధి చేసి ఈ లోకంలో ఉన్న బాధలు, ఈ లోకంలో ఉన్న దుఃఖమును, ఈ లోకంలో ఉన్న శాపాన్ని తీసివేస్తాడు కదా. నీకున్న దుఃఖము, నీకున్న విచారణ, నీకున్న చింత, ఇవన్నీ కూడా నీ కుటుంబంలో ఉన్న వేదన తీసివేస్తాడు కదా. అయితే ఇక రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు. ప్రవక్త అయిన యోహాను చూపించండి ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో వారితో ఆయనతో వారు ఏం చేస్తారట? కలిసి భోజనం చేస్తారు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకెంతో మాధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు. నీ వాక్యం, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఏం చేయాలంట? నాతో మాట్లాడు ప్రభువా. ఏం చేయాలంట మనం? ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తప్పుచున్నాను. ఏం చేస్తుంటే ఆయన
తలుపు ఎదుట నిలుచుండి తలుపు తడుతున్నాడంట. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినగా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటే మన హృదయం అనే తలుపు మనం తీసి ఆయన చేర్చుకుంటే మనలోనికి ఏమొస్తుంది తెలుసా? వినయం వస్తుందండి. హల్లెలూయా. విధేయత కలుగుతుంది. ఒక గాడిదకు ఏ విధంగా అయితే విధేయత ఉందో, ఇది ఏ గాడిదే? కంసల గాడిదనా, మామూలు గాడిదనా? కొన్ని గాడిదలు కొన్ని రకాలు ఉంటాయి. మాట వినే గాడిదలు ఉంటాయి, మాట వినని గాడిదలు కూడా ఉంటాయి. కంసాల గాడిదలు ఉంటాయి, కొన్ని సాకుల గాడిదలు కూడా ఉంటాయి. ఇలా అనేక రకాల గాడిదలు ఉన్నాయి. ఈ అనేక రకాల గాడిదలలో నీవు ఏ గాడిదవు? మాట వినే గాడిదవా, మాటను ధిక్కరించే గాడిదవా? ఏ గాడిద? మనం ఏ గాడిదలపై ఉన్నాం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక మూట బరువు ఆ గాడిద మీద, సాకల గాడిద మీద మోపితే అదేమవుతుంది? మోసుకొని పోతూనే ఉంటుంది. ఆ యజమానుడికి ఎంత బాగా లోబడి మాట వింటుందా గాడిద? నా మీద ఎందుకు ఇంత బరువు మోపునామే అని చెప్పి అడుగుతుందా? అడుగు. కానీ మనం అడుగుతాం. ఏమని అడుగుతాం? నన్ను ఆశీర్వదించలేదే, నా దుఃఖం పోలేదే, నా బాధ పోలేదే, నా కన్నీరు పోలేదే, నాకు ఇంకా రక్షణ ఆనందం కలగలేదే అని చెప్పి అనేక ప్రశ్నలు ఆయన అడుగుతాం. కానీ మరి ఒక్క మాటకు జవాబు మాత్రం మన దగ్గర ఉండదు. ఏంటా జవాబు అంటే, అయ్యా ఇదిగో నిన్ను ధరించుకునే గాడిదగా నేను ఉంటాను ప్రభువా, నిన్ను మోసే గాడిదగా ఉంటాను. నీ సువార్తను మోస్తాను నేను, నీ సువార్త మోసే గాడిదను నేను, అనేకులకు సాక్ష్యం చెప్పే గాడిదను నేను, అనేకులకు రక్షణలోనికి తీసుకొచ్చి గాడిదను నేను అని చెప్పే స్వభావం అనుకుందా? చూడండి, ఈ యొక్క గ్రామంలో, గుళ్ళకర్ణి గ్రామంలో క్రీస్తు ఆరాధన మందిరంలో ఇప్పటికీ ఈ 15 సంవత్సరాల సేవ పరిచర్యలో వందల మంది బాప్తిస్మం పొందారు. కానీ అనేక సంఘాలకి చెదిరిపోయారు, రకరకాల సంఘాలకి వెళ్ళిపోయారు. ఏ సేవకుడితో ఏ సంఘముతో కూడా ఏ రోజు కూడా మరి మా సంఘ బిడలు మీ దగ్గరకు వచ్చినారని చెప్పి ఏ సేవకుడి దగ్గర నేను బాధపడలేదు. కానీ చాలా మంది సేవకులు ఉన్నారు. ఒక సేవకుని ప్రేమించకుండా, ఐక్యత లేకుండా విశ్వాసులు వెళ్తే ఎంతో మందికి పడిపోయే వాళ్ళు ఉన్నారు, ఎంతో బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? ఎక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడ సమృద్ధిగా మేస్తాయంట పశువులు. పక్షులు చూడండి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చూడండి, జంతువులు చూడండి, వాటికి ఎక్కడ పచ్చిక ఉంటే అక్కడికి వెళ్తాయి. కాబట్టి మన జీవితంలో కూడా మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, యేసులో గొప్ప రక్షణ ఆనందం ఉంది. కాబట్టి అనేక మంది ప్రజలు ఆయనను నమ్ముతున్నారు, ఆయనను స్వీకరిస్తున్నారు, ఆయన రక్తంలో కడగబడుతున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. గట్టిగా చెప్పాలి, దేవుడు చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, ముగ్గురు వ్యక్తులు వాదిస్తూ ఉన్నారంట, వాదలాట చేసుకుంటున్నారు. ఏమని? నేను గొప్ప, నా మాట వినాలని ఒకరు, లేదు నా మాట కరెక్ట్, నా మాట వినాలని ఇంకొకరు, లేదు నేను చెప్పేది నిజం, నా మాట వినాలని. ఇట్లా వాదలాట చేస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చారు. వీళ్ళు ముగ్గురేమో వాదించుకుంటున్నారు, నా మాట వినాలి, నా మాట వినాలి. కానీ దేవుడు అంటున్నాడు వారి మధ్యలోకి వచ్చి,
మీరు చెప్పేది ఏ ఒక్కరి మాట కూడా వినాల్సిన పని లేదు, నా మాట వినాలని చెప్పాను. ఏం చేయాలంట? నా మాట వినాలి. అయితే మరొక వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక పేరు ఉంది, ఏంటంటే నాస్తికుడు. చెప్పండి, నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పేవాడు, దేవుని నమ్మనివాడు. దేవుని ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించేవాడు నాస్తికుడు. ఈ నాస్తికుడు వచ్చి అన్నాడంట, ఏమన్నాడంటే, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. దేవుడు లేడు, దైవం లేడు, ఎందుకు నమ్ముతావు దేవుడిని, ఎవరు నమ్మదు, నాలాగా ఉండండి అని చెప్పాడు. ఏమన్నాడంట? నాలాగా ఉండండి అని చెప్పాను. అయితే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, నేను సృష్టించింది నాస్తికుడుగా ఉండడానికి కాదు, నేను సృష్టించింది నాస్తికుడుగా ఉండడానికి కాదు, నీవు దేవుని బిడ్డలాగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలి? మనం దేవుని పిల్లలం కాబట్టి దైవ పిల్లలుగా ఉండకూడదు, దేవుని పిల్లలుగా ఉండాలి. దైవ పిల్లలు అంటే ఎవరిని కొడదామా, ఎవరితో రచ్చ చేసుకుందామా, ఎవరిని తిడదామా అంటుందంటే దైవం. ఏంటది? ఏమంటుందంటే దైవం ఏమంటుందంటే, ఎవరిని కాపోదందామా, ఎవరిని నోటితో తిడదామా, ఎవరితో వాక్యం ఆడదామా అంటుందంట. ఏంటది? దైవం. ఈ నాస్తికుడు యొక్క దైవము. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. నేను ఎలా సాత్వికుడిగా ఈ లోకంలో జీవించానో మీరు గాడిదను చూడండి అంటున్నాడు ఆయన. ఎవరు చూడాలంటే మనం గాడిదను చూడండి. దానికి మాటలు రావు, భాష లేదు, దానికి ఆత్మ లేదు, మనసు లేదు, జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా అదేం చేస్తుంది? యజమానుడికి లోబడుతుంది. ఏం చేస్తుందమ్మా? యజమానుడికి లోబడుతుంది. ఇప్పుడు నీ యజమానుడు నీ తండ్రి అయితే, నీ దేవుడు అయితే, యేసుప్రభు నీ యజమానుడు అయితే, మన యజమానుడికి మనం ఎంతవరకు గాడిద వల్ల లోబడుతున్నాం? ఇది మన జీవితంలో మనం ప్రశ్న వేసుకోవాల్సింది. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, మన చుట్టూ ఉన్న శత్రువు ఎవరో తెలుసా? లోకం. చెప్పండి, లోకం. 2వది, మన లోపల ఉండే శత్రువు ఉన్నాడు. ఎవరు మన లోపల ఉండే శత్రువు తెలుసా మీకు? మన శరీరం. చెప్పండి, మన శరీరం. అలాగే మన పైన ఉన్న శత్రువు ఉన్నాడు. ఎవరు వాడు? సాతానుడు. ఎవరు చెప్పండి? సాతానుడు. వాడికి పేరు కూడా ఉంది, అబద్ధములకు జనకుడు అంట. ఏమంట? ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళే అపవాది, వారిని శత్రువు పొంచి ఉన్నాడని అర్థం. ఎవరైతే శరీరం చెప్పే మాటకు లోబడతారో వారిలో శత్రువు నాశనం చేస్తున్నాడని అర్థం. ఎవరైతే మన చుట్టూ ఉన్న శత్రువు ఎవరు? లోకం. లోకం అంటే నీవు, నేను, మనం. ఈ లోకం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే తీయగా ఉంటాయి, జుంటె తేనె త్రాగినట్టుగా ఉంటుంది, మధురముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తేనె. ఈ కొండ తేనె త్రాగినట్టుగా, తిన్నట్టుగా ఉంటుంది. అయితే తెలియకుండానే ఆ తేనెకు పూసిన కత్తి నేలకు చరక్కమని తిరుగుతుంది. ఏమవుతుంది? చాలా మంది లోకం చెప్పే మాటలు విని మోసపోతారు, కానీ వారి యొక్క మనసు చెప్పే మాట వినరు, ఆత్మ చెప్పే మాట వినరు, దేవుడు చెప్పే మాట వినరు, సేవకుడు చెప్పే మాట వినరు, సంఘం చెప్పే మాట వినరు. ఎంత బాధాకరమైన విషయం. ఈ ముగ్గురు శత్రువులు ఎల్లప్పుడూ కూడా మనం పోరాటం చేస్తూనే ఉంటాం. వాళ్ళతో ఏం చేస్తున్నాం చెప్పండి? పోరాటం చేస్తున్నాం. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడి ఉంది,
జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, చదువుదాం ఆ మాటను. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై, ఏమంట, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. ఏమంట, దీనుడునై ఏమై ఉన్నాడంట? ఆయన దీనుడై ఉన్నాడు. రాజులకు రాజు దీనుడై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు దీనుడై ఉన్నాడు, లోకరక్షకుడు దీనుడై ఉన్నాడు, నిన్ను నన్ను రక్షించిన వాడు దీనుడై ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు దీనుడై ఉన్నాడు. మనం ఏమీ చేయలే, ఎవరికి మనకు దీనత్వం వస్తుందా? వస్తుంది చెప్పండి. వాడెంత వీడెంత నిన్నో మాట్లాడు కదా, ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఒక ఎంట్రుకను తెల్లగా చేయలేము, ఒక ఎంట్రుకు నల్లగా చేయలేము. అయినప్పటికీ కూడా ఏం చేస్తామంటే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏం తెలుసా, సియోను నివాసులారా. మనం ఎవరు నివాసులం అంట? ఈ లోక నివాసులం కాదు మనం. సియోను అంటే పరలోక వారసులు మనం. కాబట్టి ఈ పరలోక వారసులమైన మనము ఎల్లప్పుడూ ఈ లోకంలో సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎట్లా పాస్టర్ సంతోషంగా ఉండేది? ఏ విధంగా ఉండాలి సంతోషంగా అని చెప్పంటాం కదా. నా కొడుకు నా మాట వినలా, నా కూతురు నా మాట వినలా, నా కోడలు నా మీదకి వంటకాలం మీద వస్తుంది అంటే కోడలు ఏ కాలం మీద వస్తుంది? వంటకాలం మీద వస్తుంది. తర్వాత నన్ను కట్టుకున్న వాడు కూడా నన్ను ప్రేమించాడు. కాబట్టి అత్త మీద కోడలు, మళ్ళీ అత్తేం తక్కువ తినిందా? నీకన్నా 2 ఆకులు తిందా, నేను ఎక్కువ అని చెప్పంటుంది అంత కదా. నువ్వు నిన్నలాగా మొన్న వచ్చినాయే, నేను ఏమనుకున్నావు నేనంటే అని చెప్పంటారు అత్త. ఇట్లా జీవితం అంతా వీటి కోసం పోతుందే కానీ నేను ఎవరిని సియోను వారసురాలు నేను అనే సత్యం మాత్రము తెలియకుండా జీవిస్తాం ఈ లోకం. ఒకరోజు ఏం జరిగిందంటే, 2 వ్యక్తులకి దేవుడు పరలోకంలోనికి ప్రవేశం ఇచ్చినాడు. ఒకరేమో తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవదూత వలె పరలోకానికి వెళ్ళినారు. మరొకరేమో నల్లటి డ్రెస్ వేసుకొని, ఒంటి నిండా ఏమేసుకొని, పేడంతా చూసుకొని, పేడంటే నగులు అలంకరించుకొని, బాగా లిప్టిక్ రాసుకొని, బాగా మేకప్ చేసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇలాంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరాడా? ఇలాంటి వ్యక్తులు ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా దేవతల వాళ్ళ తెల్లటి వస్త్రాలు ధరించుకొని దగదగదగదగాన మెరుస్తున్నారు. అప్పుడు ఈ వ్యక్తికి ఏమైందని చెప్పి స్థలం తీసేసినట్టే. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, గెట్ అవుట్, నేను పరలోకము లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోని చెప్పాడు. ఎందుకయ్యా చెప్పిన ప్రశ్నిస్తే, ఇదిగో నువ్వు పై రూపం ఏ విధంగా ధరించుకున్నావు, నీ లోపల కూడా అలానే ఉంది. యేసు నీ లోపల లేడు, రక్షణ లోపల లేదు, మారు మనసు లేదు నీకు, పాప క్షమాపణ లేదు నీకు, విధేయత లేదు నీకు, వినయం లేదు నీకు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయం లేదు. కాబట్టి నీవు అర్హుడివే కాదు పరలోకానికి అని చెప్పారు. పరలోకానికి అర్హులు ఎవరు చెప్పండి? విధేయత కలిగిన వారి అర్హులు. ఆయనకు లోపడే మనసు ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రం చేసుకోరు. ఇక దేవుని యొక్క ఇల్లుని ఎలా శుభ్రం చేస్తారు చెప్పండి కదా. కొంతమంది ఇంటినే శుభ్రం చేసుకోరు. ఇప్పుడు నీ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి నీ ఇంట్లో వాళ్ళు చెప్తే శుభ్రం చేస్తావా, చెప్పుకోవడానికి శుభ్రం చేస్తావా? మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇంటిని ఎవరు చెప్పుకోవడానికి శుభ్రము చేస్తాం. అలాగే
నీ హృదయమైన దేవుని ఆలయాన్ని కూడా నీకు ఎవరు చంపకుండానే నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఏ రక్తము చేత నువ్వు శుభ్రం చేసుకుంటే పవిత్రంగా ఆ పవిత్రత వస్తుంది, నీ లోపలికి పరిశుద్ధత వస్తుంది, నీతి న్యాయం వస్తుంది. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా ఎక్కువగా సంతోషించాలంటే ఈ లోకంలో నేను కోరుకునేటివన్నీ ఉంటేనే కదా నేను ఆనందిస్తానని చెప్పి అంటారు కొందరు కదా. కానీ దేవుడు కోరుకునేవి నీలో ఉంటే నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. అలాగంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు ఏమన్నాడంట? నీతిపరుడును. ఎవరు చెప్పండి? నీతిపరుడు, రక్షణ గలవాడు. అందుకని జక్కైకి యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. జక్కయ్య దగ్గర డబ్బు ఉంది కానీ రక్షణ లేదు. ఎప్పుడైతే జక్కయ్య యేసుని చేర్చుకున్నాడో మేడి చెట్టు దిగిన తర్వాత నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పినప్పుడు ఆ ఇంటిలోనికి యేసుని చేర్చుకున్న తర్వాత జక్కయ్య ఆనందించాడు, సంతోషించాడు, ఉల్లసించాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను ఇంతకాలం సంపాదించిన డబ్బులు నాకు ఆనందం దొరకలేదు, సంతోషం దొరకలేదు, కానీ మరి ఇలాంటి ఉల్లాసము నీ రక్షణ వల్ల నాకు కలిగింది. కాబట్టి నేను పేదలకు 4 అంతలుగా నేను తిరిగి పేదవారికి ఇచ్చేస్తాను ప్రభువా, నీ ఉంటే చాలు నాయన అని చెప్పాలి. హల్లెలూయా. అందుకని పాట పాడుతున్నాడు భక్తుడు, ఏమని? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా ఎదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అలగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిజంగా ఈ లోకంలో ఆయన ఉంటే మనకు జీవితం ఎంతో గొప్పగా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 13, 14 వచనాన్ని దయచేసి తీసి చదువుదాం. ఎవరు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనము 14వ వచనాన్ని మనం చూస్తే రాయబడి ఉంది, ఖర్జూరపు పట్టులు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడుకును,
చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. మనము అనేక సందర్భాల్లో కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసి భయపడతాం, పిల్లల యొక్క భవిష్యత్తును చూసి భయపడతాం, మరి భార్య భర్తల యొక్క స్థితిగతులను చూసి భయపడతాం. అంతేకాదు, మరి భౌతికంగా ఈ లోకంలో మనం జీవించడానికి మనం కష్టపడి సంపాదించింది తరిగిపోతూ ఉంటే భయం వస్తుంటుంది. ప్రియమైన దేవుని సంఘం, అనేక కరువులు కాటకాలు చూసినప్పుడు మనం భయపడతాం. అంతేకాదు, దుఃఖానికి భయపడతాం, శ్రమలకు భయపడతాం. అనేక మరి మనుషులు మన మీద శత్రువులు వెంటాడుచున్నప్పుడు, ఆ శత్రువులు మనల్ని వెంటాడుచున్నప్పుడు శత్రువులు చూసి మనం భయపడుతూ ఉంటాం. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ప్రియమైన దేవుని సంగమా, అనేక రీతిలుగా మనం భయపడుతుంటాం, అనేక రీతిలుగా భయపడుతుంటాం. కానీ ఒక్క విషయానికి మాత్రం భయపడం. దేనికి భయపడం అంటే నరకానికి వెళ్ళిపోవడానికి భయపడం. దేనికి భయపడడం అంట? దేవుని మాటకు ధిక్కరించి నరకానికైనా నేను వెళ్తానయ్యా, యేసుప్రభువు నమ్మనని చెప్పంటారు మన బంధువులు కదా, మన స్నేహితులు అంటారు, మనకి రక్త సంబంధికులు అంటారు. అయితే నీవు బైబిల్ భక్తి కలిగి ఉన్నావు కదా, నువ్వేం సాధించినావు అని చెప్పంటారు, నువ్వేం పొందుకున్నావు అని చెప్పంటారు. అయితే మనం చెప్పాలి వాళ్ళకి ఏమని తెలుసా? నేను సాధించాను, నరకంలో నుంచి పరలోకానికి వెళ్తున్నాను, అది నేను సాధించుకున్నాను అని చెప్పాలి. హల్లెలూయా. పరలోక రాజ్యానికి నేను వెళ్తాను కన్ను మూస్తే. ఈ లోకంలో నేను కన్ను మూసాను అనుకో, పరలోకానికి వెళ్ళిపోతాను. కానీ నీవు యేసుని అంగీకరించలేదు కాబట్టి, యేసు రక్తంలో నువ్వు కడగబడలేదు కాబట్టి, యేసును నమ్మలేదు కాబట్టి నీవు ఈ లోకంలో కన్ను మూస్తే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు. యేసు చెప్పింది ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. యేసు చెప్పింది ఎవరైతే చేయరో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? ఖర్జూరపు మట్టలతో ఏం చేసినారంటే వాళ్ళు ఏం చేసినారు? ఆయన ఎదుర్కొని పోయాయి జయము, ప్రభు పేట వచ్చుతున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేశారు. ఏం చేశారు? కేకలు. మనం కొంతమంది ఉంటారు, సీరియల్ చూసేటప్పుడు వాళ్ళు అనుకున్నది వచ్చింది అనుకోండి సంఘటన, పెద్దగా కేకలు వేసేసి అరిసేస్తారు. టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నారు అనుకోండి, ఒక హీరో ఒక రౌడీని కొడుతున్నప్పుడు కేకలేస్తారు, గంతులు వేస్తారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు మరి టీం ముందు కూర్చొని బౌలింగ్ చేసిన వాడు అవుట్ చేశాడు పెద్దగా కలిసి కేకలు వేస్తారు. కానీ దేవుని సన్నిధిలో మాత్రము నోరే లేదు వీళ్ళకన్నట్టుగా ఉంటారు. ఎంత విచిత్రమో, నోరే లేదు. అయ్యో పాపము, వీళ్ళకి దేవుడు నోరిచ్చింటే ఎంత బాగుందని చెప్పి అనిపిస్తుంది. కానీ కేకలు మాత్రము అటు దేవుని స్తుతించడానికి మాత్రం దేవుని స్తుతించలేము, నోరు తెరిచి ఆరాధించలేము. దేవునికి చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నీవు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు బలమునిచ్చినందుకు స్తోత్రం, నాకు కుటుంబం ఇచ్చినందుకు స్తోత్రం, భర్తనిచ్చినందుకు స్తోత్రం, పిల్లల్నిచ్చినందుకు స్తోత్రం, మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు స్తోత్రం, పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇలా అనేకమైన వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన చేసినట్టు ఏది కూడా మనకు కనపడదు. కానీ ఆయన ఏదైతే కొంచెము శోధన ఎవరైతే కలిగి ఉంటారో దాన్ని బట్టి దేవుడు నాకు ఏం చేస్తున్నాడని శోధన గురించి ఆలోచిస్తారు. కానీ హాయిగా నిద్రపోతుంది తల్లి. పాట పాడుతుంటే పాస్టర్ పాట పాడుతుంటే ఎంత చల్లగా ఉంటుందో దేవుని సన్నిధిలో కదా, జోలు పాట పాడినట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? మనము దేవుని సన్నిధిలో నిద్రపోయే వారుగా ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో నిద్రపోతున్నావంటే ఖచ్చితంగా నీలో శత్రువు ఉన్నాడు. సాతాను శత్రువు నీలో ఉన్నాడు. వాడిని తరమాలి,
ఎలా తరలించబోతున్నాడు? దేవుని మాట వాక్యంతో వాడిని తరిమితే వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడు ఇంకా నీకు ఎక్కువ శ్రమలు వస్తాయి. చాలా మంది చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటారు. భయపడటం వల్ల ఏమవుతుందంటే ఒక ఉరి తాడు ఏ విధంగా అయితే వేసుకుంటూ గొంతు చుట్టూ కూడా చుట్టుకుంటుందో ఆ విధంగా భయం అనేది కూడా ఉరి తాడు లాంటిది. అలాంటి చెప్పండి. కొంతమంది రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోతారు. ఎంత బాధకరమైన విషయం కదా. కొంతమంది పంట సరిగా పండలేదని, కొంతమంది కుటుంబీకులు నాకు లోబడలేదని, ఇదైతే చూపించలేదని, ఇలా అనేక కారణాల చేత బలవంతంగా వారి యొక్క ఆత్మని చంపుతుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, బలవంతంగా ఆ విధంగా పోవడానికి ఆస్కారము లేదు. అందుకొరికే దేవుడు వాక్యం చెప్తుంది, మనము ఏ విధంగా ఉండాలంట? గాడిద పిల్లవలే మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏ విధంగా ఉండాలంటే మనం గాడిద పిల్లలాగా మనం ఉండాలి. అయ్యా, బిలాము నీ మాట వినలేకపోయాడు నాయన. ఇదిగో అనేక మంది గర్వముతో కూడిన మనసులు నీ మాటకు విధేయత చూపించకుండా జీవిస్తున్నారు ప్రభువా. నేను అలా ఉండడానికి వీలేదు ప్రభువా. ఇదిగో నాలోనికి రండి. నేను ఒక గాడిద ఏ విధంగా నీకు లోపడుతుందో నేను కూడా ఆ విధంగా లోపడతానని చెప్పి మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, ఇదిగో నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని మనం తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు దేవుడు ఈ గాడిదను దాటి వెళ్ళకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిదకు దర్శనం ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు చెప్పండి? దర్శనం. గాడిద కూడా దర్శనం వస్తుందా? గాడిద కూడా వెలుగు వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? చూడండి, అకాల మరణం ఎందుకు వస్తుంది తెలుసా? అకాల వర్షం ఎందుకు వస్తుంది తెలుసా? అకాల విపత్తులు ఎందుకు వస్తాయి తెలుసా? మనుషులు దేవునికి లోబడకపోవడం వల్లే, మనుషులు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించకపోవడం వల్లే, మనుషులు దేవుని యొక్క రక్షణ పొందకపోవడం వల్లే, దేవునిలో సంతోషించి ఉల్లసించకపోవడం వల్లే అకాల మరణాలు మనిషికి దాపురిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, అకాల కరువులు కూడా వస్తున్నాయి. భూకంపాలు, కరువులు, యుద్ధాలు, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నీ ఇంట్లో వారు నీకు మొదటి శత్రువు అంట. అయితే మనం గుర్తించాలి, శత్రువును మనం జయించాలంటే నీలో ప్రార్థన ఆయుధం ఉండాలి, నీలో వాక్యము కౌచము నీలో ఉండాలి. ఈ వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది శత్రువులైనా కలిగిన వారు ఏమవుతారంట? 7 దారులు కూడా నీ దగ్గరకు వచ్చి, 2 దారులు కూడా నీ దగ్గరకు వచ్చి 7 దారులు కూడా పరుగులు తీస్తారంట, పారిపోతారంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు ఈ విధేయత వస్తుంది మనలో అంటే, పాపము మనలో లేకుండా ఉన్నప్పుడే మనలోనికి విధేయత వస్తుంది. పాపం ఉందనుకోండి, గర్వం ఉంటుంది. పాపం ఉన్నలో ఉంటే ఏముంటుంది? గర్వము, అహంకారం ఉంటుంది, విధేయత రాదు. పాపం ఎప్పుడైతే మనలో నుంచి తొలగిపోతుందో అప్పుడు మనలోనికి విధేయత అనేది వస్తుంది. కాబట్టి మనము ఏం చేయాలి? పాపం పోవాలంటే దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసు రక్తంలో కడగ. నీ కొరకు 1 తక్కువ 40 కొరడ దెబ్బలు ఆయన భరించాడు. నీ కొరకు పంచి గాయములు చేయబడ్డాడు. నీ కొరకు తలకు ములికిరీటం పెట్టించుకున్నాడు. నీ కొరకు చేదు చెరుకులు త్రాగాడు. నీ కొరకు దక్కలో బల్లపోటు పెట్టించుకున్నాడు. నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి శిలువలో రక్తం కార్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడై లేచాడు. ఎవరైతే హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో,
వారు ఏమవుతారంట? రక్షణ పొందుకుంటారు. ఏం పొందుకుంటారండి? రక్షణ. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 'దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించెదరు, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.' ఇక కింద చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతుంది. ప్రియమైన దేవుని సంగమం, చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఏమనంటే, ఈ రోమీయులకు రాసిన పత్రికలు మీరు చూడండి, 9వ అధ్యాయం 19. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన నీకు నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చూపుటకు నీ ఎవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితవని రూపించిన వానితో చొప్పున. ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగతి, మనం ఆయన ప్రశ్నించేవారుగా ఉండుకోగలం. చూడండి, గాడిద మీద యేసు ప్రభు ఉన్నంత వరకు గాడిదకు ఒక గొప్ప ఘనత వచ్చింది, ఒక గొప్ప విలువ కలిగింది. మరి అనేక గాడులు, అనేక మంది మనుషులు మరి కేకలు వేసి స్తుతిస్తూ జయము జయము, ప్రభు పేరట జయం అని చెప్పి దేవుడు స్తుతిస్తూ వచ్చారు. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము ఒక గాడిద వలె మారాలి. గాడిద వలె ఏ విధంగా విధేయత చూపిస్తూ వచ్చిందో గాడిద, మనం కూడా మరి దర్శనం పొందుకునే గాడిదలాగా మనం ఉండాలి. దేవుని వెలుగును చూసే గాడిదలాగా మనం ఉండాలి. యేసుక్రీస్తు సువార్తను మోసే గాడిదల వలె మనం ఉండాలి. అనేకులకు ప్రార్థన భారంతో మన కుటుంబాన్ని రక్షించుకునే గాడిదలుగా మనం ఉండాలి. చూడండి, ఈ యొక్క ఊర్లో చాకులు వారికి గాడిద ఊర్లో ఉన్న బట్టలన్నీ మోస్తుంది గాడిద కదా. ఆ విధంగా మనం కూడా అనేక మంది భారాన్ని మనం మోసుకొని యేసు ప్రభు ఎదుట పెట్టాలి. అందుకొరకు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుట రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ఎందుకు ఎవరైతే భారంతో వస్తారో వారి పాప భారములన్నింటినీ కూడా తీసివేస్తాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందటని చెప్పన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వారి విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఆయన రక్తంలో కడగబడరు. అందరూ కూడా ఒకసారి లేచి నిలవబడి ఖర్జూరపు మట్లతో దేవుణ్ణి ఆరాధించి మరి ఆరాధనలోకి వెళ్దాం. మరి మనం ఆయన యొక్క రక్తంలో కడగబడదాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించుదాం. నిన్న వాక్యాన్ని బట్టి అందరూ లేచి నిలబడదాం.